ఇప్పుడు సరే ఇప్పుడు ఫోన్ రికార్డ్ చేస్తున్నావు అని కదా నువ్వు అంటుండేదా? ఒక నిమిషం ఉండు, ఫోన్ చేసుండా, ఫోన్ మాట్లాడు. ఒరే ఒక్క నిమిషం అట్ట లైన్లో ఉండరా, మళ్ళీ మాట్లాడుతున్నా. జడ వేరే టాపిక్ వచ్చేసింది. నేను దెంకొచ్చుకుంటే మా ఎల్లుడి నా గుద్దంగతున్నాడు. సరే ఒక్క నిమిషం అట్టే ఉండు లైన్లో. నేను తాగతాను కానీ అట్ట కాదు, నేను ఆపేశాను కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటి తాళం ఎవరు కాడిచ్చారు? ఏమని చెప్పిపోయింది మేడం? ఎవరు పంపలోరా? ప్రంబలరు తెలుసు తెలుసు వాళ్ళు నీకా? వాళ్ళు తెలుసు నీకా? తెలుసు అని చెప్తివా? ఏం బిగించేటివే? ఏం పైపులు? సరే 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 పొద్దున ప్రసాదం ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇమ్మన్నారు? నీకే కదా ఇమ్మన్నదా? సరే ఈ ఇంటి తాళాలు నీకు అడగది ఇచ్చింది? ఏమని చెప్పించినారు? ఒరే వాడు 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, నేను సంవత్సరం అయిపోయింది ఇక్కడికొచ్చి. మా మీద నమ్మకం లేదు కదరా, నీకడిచ్చేసినారు ఇంటి తలవా? ఏంది మాకు అర్థం కావట్లే, ఏంది ఈ నమ్మకం ఏంది? నువ్వు వస్తానే సురేష్ గారిని జరిగింది ఇంటివి. ఇప్పుడు వాడి పోస్ట్కి పెట్టేసినావు, నా పోస్ట్కి పెట్టేసినావు పంచాయతీ. వాడు ఉన్న డ్రైవర్ని జరిగింది. ఇప్పుడు ఎట చేయాలి మేము? సరే ఇప్పుడు మమ్మల్ని వేరే ఉద్యోగం ఎత్తుకోమంటావా, ఇక్కడ ఉండమంటావా? ఇప్పుడు నీ పర్మిషన్ చెప్పు. ఏంది మందల ఏందో నాకు అర్థం కావట్లే. సీను సార్ అన్నాడు, గిరీష్ ఉంటే మాత్రం కొండయ్య నువ్వు చాలా ఇబ్బంది పడతావు అన్నాడు. నేను అనుకోలే, ఇప్పుడు అర్థమవుతుంది.